నా స్థాయి లోకేష్ కే స్థాయి ఉంది. ఆయన ప్రజాప్రతినిధిగా ఆయన సొంతంగా నిల్చొని గెలిచినవాడు కాదు. రేపు నేను ఇండిపెండెంట్గా ఇచ్చినా నేను క్యాండిడేట్నే అవుతాను. సో దానితోనే అంటే ఎంపీగా పోటీ చేస్తే ఎంపీ స్థాయి ఉన్నట్టు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎమ్మెల్యే స్థాయి. అది మనిషిని మాట్లాడే వివరాన్ని బట్టి మనిషికి ఇచ్చే హోదా ఉంటుంది. ఏ విధంగా మరి స్థాయిని కేటాయించి ఏ స్థాయిలో మాట్లాడుతున్నారంటే, నువ్వు విమర్శలకు నువ్వు దిగావు మొదటిగా. నువ్వు విమర్శలకు దిగితే నా నియోజక ప్రజలను బెదిరియాలి, భయపెట్టాలని చెప్పి మా వాడు మాట్లాడితే నేనే ఊరుకునే పరిస్థితిలో లేదు. నువ్వు డి అంటే నేను డి, నువ్వు రా అంటే నేను రా, అంతే, తేడా లేదు దాంట్లో. దానికి స్థాయి అంటే చంద్రబాబు నాయుడు స్థాయి. ఏ స్థాయి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి ఏ స్థాయి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా? మీ మామ ఒకటి సీఎం, వీళ్ళ నాన్న సీఎంఏ. సో మరి ఏ స్థాయి ఏ హోదాతో మరి లోకేష్ జగన్ గారిని విమర్శిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మేము ఆయన వెండంటున్న ప్రజల్లాగా మేము ఎప్పుడు ఊరుకోము. చక్రపాణి రెడ్డి గారిని ఇవాళ వచ్చి మా టీడీపీ అభ్యర్థి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే మేము పడాల్సిన అవసరం ఉంది. ఒక తండ్రికి దగ్గర కొడుకుగా నేను దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు పార్టీ కార్యకర్తకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ధీటుగా ఒక సమాధానం ఇస్తాను. ఎప్పటికీ ఉంటుంది. నువ్వు సంస్కారంతో మాట్లాడితే నేను సంస్కారంతో మాట్లాడతాను. నేను గాంధీని కాదు, అలాని రౌడీని కాదు. మా వాళ్ళ దాకా వస్తే ఏదైనా అవుతాను. అది ఎంత దాకా వెళ్ళినా నేను వెళ్తాను. చంద్రబాబు రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేసుకున్నారు దాన్ని లేదు. నన్ను పోటీ చేయాలంటే నేను ఇది రాజకీయ పార్టీ, మాదొక పొలిటికల్ పార్టీ. ఎవరు గెలిచి రేపు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ ఉంది. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళే పోటీ చేస్తారు. ఏ అభ్యర్థి ఇస్తారో వాళ్ళే గెలిపిస్తారు. అది నేను డిసైడ్ చేయండి. నేను నా వరకు నాదే టికెట్ అన్న విషయం మేము అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కాదు నీ కొడుకు నిల్చోబెట్టండి అని చెప్పమన్నా అంటే నేను నిల్చుంటాను. నేను కూడా సూటబుల్ కాదు, నువ్వు సూటబుల్ కాదు, వేరే క్యాండిడేట్ ఇస్తామంటే జగనన్న ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటామంటే చెప్తే దాన్ని బట్టి నేను సమాధానం మీడియాలో అదే అంటున్నాను. నువ్వు చక్రపాణి రెడ్డి గారు ఎమ్మెల్యేకి నిల్చొని కార్తీక్ ఎంపీకి పడినట్టు పోటీ చేస్తా. అది జగనన్న చెప్పాలి, నేను గారు నిర్ణయం చెప్పాల్సిందే. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. ఏం చేయమంటే దానికి ఏ రోజైనా సంసిద్ధంగా ఉందాం. దానికి ఎప్పుడైనా ప్రిపేర్డే. దానికి ఎటువంటి ఆలోచన లేదు.